సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో దేవి శరణవరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్వయంభూ కనకదుర్గమ్మ తల్లి శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకుంటే కాశీ వెళ్లి వచ్చినంత పుణ్యం లభిస్తుందని ఆలయ ప్రధాన అర్చకులు నరగిరినాథుని రంగభట్టాచార్యులు భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. కనకదుర్గాయ నమః. కనకదుర్గ అమ్మవారి నవరాత్రి ఉత్సవంలో 3వ రోజున అమ్మవారు అన్నపూర్ణాదేవిగా కాశీపురాధీశ్వరులుగా భక్తులకి అనుగ్రహిస్తుంది. ఈరోజు అమ్మవారు వామహస్తంచే పాయసాన్ని వండించి లయకారకుడైనటువంటి శివుడికి స్వయంగా అందజేస్తున్నటువంటి యొక్క చిత్రాన్ని ఈరోజు మనం మన గుడిలో చూస్తున్నాం. దీనివల్ల శ్రీ కనకదుర్గాంబికాయే నమః. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య దేహించ భిక్షాం దేహీ చ పార్వతి. ఆశ్రీ దేవీ శరణవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు 3వ రోజున అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరించి ప్రత్యేక పూజా కార్యక్రమం మనం చేసుకోవడం మన యొక్క చాలా విశేషంగా చెప్పుకోవచ్చు, మన యొక్క భాగ్యంగా భావించవచ్చు. అయితే ఒకానొకసారి ఈ యొక్క కాశీలో ఆగస్త్య మహాను బ్రాహ్మణోత్తముడు భోజనం లేకుండా తిరుగుతూ అలమటిస్తూ చూస్తున్నాడు. మధ్యాహ్నం దాకా తిరుగుతూ ఉన్నాడు. కోపం వచ్చింది ఆయనకి. సాక్షాత్తు అన్నపూర్ణాదేవి అంటే ఒక పార్వతీ ఉన్న